అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలకు ఒక్కొక్క నియోజకవర్గం తీస్తే చాలా పెద్ద తెలుస్తుంది. బట్ మాజీ మంత్రి హరీష్ రావు ఒక లేఖ రాశారు రేవంత్ రెడ్డికి. ఆ లేఖలో ఈ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఏమేమి పనులు ఆగిపోయినాయో ఒక లిస్టు తయారు చేసిండు ఆయన. ఆ లిస్టు తీసి రేవంత్ రెడ్డికి పంపించేసిండు. నిజంగా ఇది ఒక సిద్దిపేటనే కాదు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీ చూసినా ప్రభుత్వాలు రెగ్యులర్ ప్రాసెస్, ఆ రెగ్యులర్ ప్రాసెస్లో నిజంగా ఏమన్నా పనికిరాని పనులుంటే, గత ప్రభుత్వాలు ఏమన్నా జనాలకు యూజ్లెస్ పనులుంటే అది రద్దు చేయొచ్చు. కానీ అవసరం ఉన్న పనులు చేయాలి కదా. అసలు సిద్దిపేటలో 1,070 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు మొత్తం నిధులు లేక ఆగిపోయినాయంట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ చేయలేదు అంటే ఓకే, కానీ మన గవర్నమెంట్ మన తెలంగాణలో మన నియోజకవర్గాలకు ఏం చేస్తుందన్నది ఇంపార్టెంట్. సరే, ఆ లెటర్ దానిలో ఉన్న అంశాలు చూపిస్తాం మీకు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ చూస్తే ఒక పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ కలిసి 1,070 కోట్ల రూపాయల నిధులు అంటాయి. ఏమేమి ఉన్నాయి? ప్రభుత్వ వెటర్నరీ కళాశాల పనికొచ్చేది జనాలకి, రంగనాయక సాగర్ టూరిజం, కోమటి చెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఎల్లంతకుంట 4 లైన్ రోడ్డు, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. ఇవన్నీ కూడా పనులు ఆగిపోయినాయంట. దీనిలో ఒక్కడు కూడా జనాలకు సంబంధం లేని పని అయితే ఏం లేదు. అంటే ఏదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు సున్నమే లేదనో, లేకపోతే ఎమ్మెల్యే ఇంటికాడ గేటు కట్టలేదనో, లేకపోతే ఎమ్మెల్యే ఈ రూట్లో పోతారు కాబట్టి ఈ రోడ్ వేయలేదనో, లేకపోతే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ గడ్డి మొలిచింది పీకాలని ఏం లేవు కదా. ఇవన్నీ జనాలకు అవసరమైనయే. ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయితే రాష్ట్రమే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చెందాలి, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కిందికి వెళ్ళి పైన దాకా తెలంగాణ మొత్తం వెనుకబడిపోయింది. తెలంగాణలో డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇదే ఒక పెద్ద నిదర్శనం. డెవలప్మెంట్ అనేది నిత్యం, అది రోజు జరగాల్సింది. ఈరోజు ఓటు కడితే రేపు ఇంకోటి కట్టాల్సి వస్తుంది. అవసరాలు పెరిగిపోతుంటాయి జనాలకి. కానీ పోయిన గవర్నమెంట్లో శాంక్షన్ అయినవి సిద్దిపేట మీద, నా సిద్దిపేట మీద కక్ష కట్టినది రేవంత్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఏమేమి పనులు అయిపోయినాయో ఈ లిస్టు ఒకటి తయారు చేసినారు. నిజంగానే ప్రతి ఎమ్మెల్యే కనుక ఇట్లాంటి లిస్టులు తయారు చేస్తే ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఏ పనులు కాలేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆగిపోయిన పనులే దర్శనమిస్తాయి తప్ప అయిపోయిన పనులు ఏం కనబడవు. అసలు స్టార్ట్ కూడా చేయరు, అవి ఆగిపోయినాయి మొత్తం. ఈ గవర్నమెంట్ వచ్చేసి 6 నెలలు 7 నెలలు కాలే కదా. ఇంకొక 2 నెలలు అయితే 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ పూర్తి చేసుకుంటుంది. అంటే వీళ్ళ గవర్నమెంట్లో హాఫ్ ఆఫ్ ద ఇయర్ టైం అయిపోతుంది. 5 సంవత్సరాల గవర్నమెంట్, 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ మొత్తం ఎలక్షను అదంతా హడావిడి నడుస్తుంది. 4 సంవత్సరాల గవర్నమెంట్ 2.5 ఇయర్స్ అయిపోతే మిగిలేదు 1.5 సంవత్సరం. వీళ్ళు ఈ నిధులు ఖర్చు పెడితే కనీసం పనులను పూర్తయితాయి. కానీ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, రేవంత్ రెడ్డి విజన్ లేదు, రేవంత్ రెడ్డికి వ్యూ లేదు, తెలంగాణ డెవలప్మెంట్ మీద చిత్తశుద్ధి లేదు, చేద్దామంటే పైసలు లేవు. ఇన్నున్నాయి ఫెయిల్యూర్స్, ఒక ఫెయిల్యూర్ కాదు. ఇక్కడ లైన్గా రాసుకుంటూ పోతే ఇన్నున్నాయి. ఈవెన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనాయో ప్లస్సే, మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏమేమి పనులు చేసినారో ఒక లిస్టు తయారు చేస్తే చేయమంటే చేయలేరు. ఎందుకంటే ఏం పనులు కాలేదు, ఏం పనులు చేయలేదు. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలో ఏమీ పరిష్కారం కాలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అయితేనేమో సమస్యలు అట్లే ఉన్నాయి. గవర్నమెంట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా సమస్యలే ఉన్నాయి మొత్తం. ఆ సమస్యలు లిస్టు చేస్తే 3-4 టావులు నిండుతాయి. చేసిన పనులు ఒక పేపరు, ఒక పక్క, ఒక కనీసం హాఫ్ పేజీ కూడా నిండదు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఇంత మంచిగా ఎక్స్పోజ్ చేసి జనాల ముందు, సిద్దిపేట ప్రజల ముందు పెట్టింది హరీష్ రావు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కనుక చేస్తే నిజంగానే అసలు ఈ గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయింది, 90% ఫెయిల్ అయిందా, 99% ఫెయిల్ అయిందా, 100% ఫెయిల్ అయిందా మొత్తం తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రి అయినా కాబట్టి రేషన్ కార్డులు ఇచ్చిన దానికోసం కాదు ముఖ్యమంత్రి అయ్యేది. ముఖ్యమంత్రి అనేది ఆయన డెవలప్ చేయాలి. ఈ క్యాబినెట్లు, మినిస్టర్లు వాళ్ళకు ఒక ప్రోటోకాలు, ముఖ్యమంత్రి ఆయనకు ప్రోటోకాలు, ఆయనకు 10 మంది తిరిగినికి 10 కార్లు డీజిల్ పోసుకొని, తర్వాత హెలికాప్టర్లు రప్పా తిరిగినికి హెలికాప్టర్లు. దీనికోసం కాదు మీరు గవర్నమెంట్ వచ్చింది, దీనికోసం కాదు మంత్రులు అయింది, ముఖ్యమంత్రులు అయింది. మీరు డెవలప్మెంట్ చేయాలి. మీరు డెవలప్ కావడం కాదు, జనాలు డెవలప్మెంట్ చేయాలి. తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలే.
ఎక్కడ ఒక కొత్త కంపెనీ రాదు, కొత్త ఫ్లైఓవర్ కట్టరు, కొత్త రోడ్లు వేయరు, కొత్త మూరి కట్టరు, కొత్తగా ఒక స్తంభం కూడా నాటరు. ఇక నా తెలంగాణ ఏమైపోతుంది? ఒక మనిషి 1 నెల సంపాదించకపోతే అప్పులపాలు కాడు, 2 నెలలు సంపాదించకపోతే అప్పులవైపోతాడు, 3 నెలలు సంపాదించకపోతే అప్పుల్లోకి పోతాడు, 4 నెలలు సంపాదించకపోతే అప్పులు తప్ప బతకలేడు, 5వ నెల సంపాదించకపోతే ఫ్యామిలీ రోడ్ మీదకి వస్తుంది, 6 నెలలు సంపాదించకపోతే ఇంకెట్లా బతకలరా దేవుడా సాబే దిక్కు అనిపిస్తుంది. తెలంగాణ 2.5 సంవత్సరాలు ఏం పని చేయకపోతే, ఏం పనులు కాకపోతే, తెలంగాణ డెవలప్మెంట్ ఎక్కడిదక్కడ ఆగిపోతే మనం ఏ స్టేజ్లో కోమలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలన్నా? రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి ప్రతిపక్ష పార్టీ నుంచే వస్తాయి. అధికార పార్టీ వాళ్ళు పెట్టలేరు, వాళ్ళు అధికార పార్టీలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ వాళ్ళు బయట పెట్టుకోలేరు. బట్ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్కు ఇది ఒక పెద్ద నిదర్శనం. రేవంత్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయ్యిండో, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాడు, రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఎట్లా ఫెయిల్ అవుతాడు, రేవంత్ రెడ్డి ప్రతి గంట ఎట్లా ఫెయిల్ అవుతాడు. ఆయన ఫెయిల్ అవడు కాదు, తెలంగాణ ఫెయిల్ అవుతుంది, అది సమస్య. సరే ఆయన ఫెయిల్ అవుతాడు, పోతాడు, దిగుతాడు, ఆయన ఏమున్నది, ఉంటాడు, ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కరుణించిన రోజులు, వాళ్ళని సంతృప్తి పరిచిన రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండొచ్చు. కానీ తెలంగాణ ఏం కోల్పోతుంది అనేది ఇంపార్టెంట్, తెలంగాణ ఎట్లా నాశనం అవుతుంది అనేది ఇంపార్టెంట్, తెలంగాణ ఎట్లా నాశనం అవుతుంది అనేది ఇంపార్టెంట్, తెలంగాణ డెవలప్మెంట్లో ఇంకా వెనుకబడుతున్నది ఇంపార్టెంట్. మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఏమేమి సమస్యలు పెండింగ్ ఉన్నాయి, పనులు మధ్యలో ఆగిపోయిన ఏమున్నాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.